లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదలు ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయాడని, కాంగ్రెస్ నేతలు 11 నెలలకే పేదలు ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కంతిలోని కేంద్ర కారాగారంలో 16 మంది లగచర్ల గ్రామ రైతులతో ఎంపీలు ములాఖాత్ అయ్యారు. పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళన్న మాట ఏంటంటే మాకు 10 లక్షలు కాదు, 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం కానీ, కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములకు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము ససేమిరా భూములు ఇవ్వమని చెప్పిండ్రు. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండవనేటువంటి భావించి, నేను తలపెట్టిన ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా స్కెచ్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని, దీనికి కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను బూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించి వాళ్ళు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. తర్వాత కూడా మరుసటి రోజు 12వ తేదీ 12వ తేదీ అంటే 14వ తేదీన మేము 13వ తేదీన మేము లగచర్ల పోతుంటే లగచర్ల కింద 144 సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని, ఆ ప్రాంతం పార్లమెంటు సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రి గారు అన్నను మరి 144 సెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదంట, వాళ్ళ 300 మందితో పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కార్ట్తో మరి లగచర్ల గ్రామానికి పంపించింది కదా, మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. లగచర్ల గ్రామంలో మీ సోదరుడు చేసినటువంటి ఘనకార్యం ఏంది? కోట్ల రూపాయలు తీసుకుపోయి మీ కాంగ్రెస్ ఎవరైతే బయటికి జైలుకు పోకుండా ఇంట్లో బయట పెట్టుకున్నారో ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఇళ్లలోకి పోయి కోట్ల రూపాయల వాళ్ళ చేతుల్లో పెట్టి మీ భూముల ముందు వెంబడే రాయండి అని చెప్పి వారితో సంతకాలు చేయించుకొని దౌర్జన్యంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైందో ఇది శోభనివ్వదు. ఈ యొక్క నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం కొడంగల్ ప్రాంతం. నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే, ఎమ్మెల్యే చేస్తే, ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందనేటటువంటి ఆకాంక్షతో మిమ్మల్ని గెలిపించిండ్రు. ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు పనిచేసి మిమ్మల్ని గెలిపించిండ్రు.